ఏజెన్సీ గ్రామాలలో గడ్డి ఇల్లు కప్పుకునేవాళ్ళు. గడ్డి కోసుకొస్తే ఫారెస్ట్ వాళ్ళ దబాయింపు. ఇల్లు పూసుకోవటానికి మట్టి తెచ్చుకునేవాళ్ళు. మట్టి తెచ్చుకోవటానికి లేదు, పొయ్యిలో కట్టెలు తెచ్చుకోవటానికి లేదు. అంతా హెరాస్ ఉండేది అనమాట. వాళ్ళ అడవిలో పుట్టినలు అడవిలనే బతుకుతారు, అడవిలనే ఉంటారు. కానీ వీళ్ళ ఇబ్బందులు, వీళ్ళ వేధింపులు అమితంగా ఉండేవి. చీకటి లొయ్య అనుకోవాలి. ఆ ఇల్లెందు కాన్స్టిట్యున్సీ అంటేనే చీకటి లోయ అనుకోవాలి. ఓ కరెంటు లేదు, ఏ గ్రామంలో కరెంటు లేదు, ఏ ఊరికి దారి లేదు, ఏ గ్రామాలలో స్కూళ్ళు అనేటివి లేవు. నేను చదువుకునేటప్పుడు మా ఊళ్ళో 3వ తరగతి వరకే ఉంది. 3వ తరగతి వరకు ఉంది. పక్క గ్రామంలో 5వ తరగతి వరకు ఉంది. ఈ 5వ తరగతి అయిన తర్వాత బయటికి పోయి చదువుకుందాం, 6వ తరగతి 7వ తరగతి హై స్కూల్కి వెళ్దామంటే స్కూళ్ళు అందుబాటులో లేవు. అందుకని ఆపేశారు మీరు? ఇంకా 3వ తరగతి ఏమో మా ఊళ్ళో చదువుకున్నా, 5వ తరగతి ఏమో ఆ పక్క తొడుదలగూడెం అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఉన్న స్కూల్లో చదువుకున్నా. ఆ 5వ తరగతి తోటి ఆగిపోయింది. దూరంగా పోయి చదువుద్దామనే ఆలోచన మా అమ్మ నాన్నకు కానీ మా తాత కూడా అటువంటి ఏం లేదు. మాకున్నటువంటి చిన్న వ్యవసాయానికి నన్ను ఉపయోగించారు. ఇక వ్యవసాయం అట్లే మాకు ఆవులు మేకలు ఉండే, ఆవులు మేకలకి అవే తోలడానికి ఇట్లా అట్లా అట్లా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ పార్టీ ఆ ప్రాంతంలోకి రావటం, ఆ ప్రాంతంలోకి వచ్చినటువంటి కార్యకర్తలతోటి మా పరిచయం జరిగింది. ప్రజల సమస్యల్లో వాళ్ళు పోరాడుతూ అందులో ఎలక్షన్ అయ్యి ఎమ్మెల్యే వరకు వచ్చేసాం. అంటే మరి ఎన్టీఆర్ గారి గాలేమి అక్కడ పని చేయలేదు. మీరు గెలవడానికి మెయిన్ రీజన్ ఏదై ఉండొచ్చు సార్? మేము గెలవడానికి రీజన్ ఏంటి అనే దానికి వస్తే సిపిఐ సిపిఎం పార్టీల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రజా పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకున్నటువంటి లోపాలు వాళ్ళని పక్క పెట్టి మేము రావటం జరిగింది. వాళ్ళు బూర్జో పార్టీ మీద యుద్ధం కాకుండా ఈ పార్టీ మీద, ఈ తుపాకులు పట్టుకొని ఉన్న పార్టీ మీద యుద్ధం ప్రకటించారు. వాళ్ళు వీళ్ళని లేకుండా చేయాలి, వీళ్ళుంటే మనకి గుర్తింపు లేదు, వీళ్ళు ప్రజల్లో ఉన్నారని. వాళ్ళతో పాటు ప్రజల్లో పనిచేసేటువంటి వీళ్ళు ఆ ప్రజా ప్రభావాన్ని దక్కించుకోవటం కోసం ప్రయత్నించాలి. కానీ వీళ్ళు ఈ పార్టీకి వ్యతిరేకంగా చాలా చేశారు. అయినా కానీ అడవిలో ఉన్నటువంటి మా పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పోడు భూముల విషయంలో కానీ, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఫారెస్టు రెవెన్యూ అధికారుల అరాచకాలు కానీ వీటన్నిటిని బ్రేక్ చేశారు. నిజంగా వాటన్నిటిని ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఈ పార్టీ వెనక నిలబడడం జరిగింది. 78లో ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. మళ్ళీ 83లో ఆ పార్టీ అభ్యర్థిగా నాకు ఓట్లు వేసి గెలిపించారు. అంతకన్నా ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ ఏజెన్సీ గ్రామాలలో గడ్డి ఇల్లు కప్పుకునేవాళ్ళు. ఆ గడ్డి ఇల్లు కప్పుకోవటానికి గడ్డి అడవిలో గుట్టల్లో దొరుకుతుంటాయి. అది రోజు ఒక మోపు కోసుకొచ్చి అక్కడ ఒక పాట పెట్టుకొని ఇల్లు కప్పుకోవటానికి ఉపయోగించుకునేవాళ్ళు. గడ్డి కోసుకొస్తే ఫారెస్ట్ వాళ్ళ దబాయింపులు లేదు, ఇల్లు పూసుకోవటానికి మట్టి తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళు ఆ అడవి గ్రామాల్లో జనం ఇల్లు పూసుకోవటానికి మట్టి తెచ్చుకునేవాళ్ళు. మట్టి తెచ్చుకోవటానికి లేదు, పొయ్యిలో కట్టెలు తెచ్చుకోవటానికి లేదు. అంతా హెరాస్ ఉండేది అనమాట. మరి అడవి బిడ్డలందరూ అడవి మీద ఆధారపడి బ్రతకాలి కదా అప్పుడు. ఆ టైంలో వాళ్ళ అడవిలో పుట్టినలు అడవిలనే బతుకుతారు, అడవిలనే ఉంటారు. కానీ వీళ్ళ ఇబ్బందులు, వీళ్ళ వేధింపులు అమితంగా ఉండేవి.